మీరందరూ ట్రేడింగ్ చేస్తున్నారు కదా, బట్ ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ చార్ట్స్ చూస్తుంటారు కానీ ఎమోషన్స్ తో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అదే ఏఐకి ఎమోషన్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎమోషన్స్ లేని ఏఐ మీకు సిగ్నల్స్ ఇస్తే ఆ సిగ్నల్స్ ని మీరు వితౌట్ ఎమోషన్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయగలరా? 100% చేయగలరు. ఒక సింపుల్ ఇంగ్లీష్ కమాండ్ తో మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనం అనుకున్నది, మనం ఏదైతే అనుకుంటామో ఆ సిస్టమ్ అయితే మనం బిల్డ్ చేయొచ్చు. మీరు ఏది నేర్పిస్తే ఏ అదే చేస్తుంది, మీరు ఏ స్ట్రాటజీ ఇస్తే ఏ అదే చేస్తుంది. మీరు ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఇస్తే ఏ మీకు ప్రాఫిట్స్ తెచ్చి పెడుతుంది. మీరు ఒక లాస్ మేకింగ్ స్ట్రాటజీ చేస్తే ఏ మీకు లాసెస్ తెచ్చి పెడుతుంది. ఇందులో ఏ పని అయితే ఏమీ లేదు, అంతా మన పనే. మీ నాలెడ్జే, మీ స్కిల్లే, మీ ఎక్స్పీరియన్సే ఇక్కడ పనిచేస్తుంది. ఫస్ట్ మీరు స్టెప్ 1 లో ఏం చేశారు? మీకంటే ఒక క్లియర్ స్ట్రాటజీని డిఫైన్ చేసుకున్నారు. ఆ డిఫైన్ చేసుకున్న స్ట్రాటజీని చాట్ జీపీటీకి వెళ్ళి సింపుల్ గా ఇంగ్లీష్ కమాండ్ అనేది ఇచ్చారు. ఎప్పుడైతే మీరు సింపుల్ ఇంగ్లీష్ కమాండ్ ఇచ్చారో స్టెప్ 2 లోని మీకు చాట్ జీపీటీ అనేది ఒక పైన్ స్క్రిప్ట్ అనేది ఇచ్చి ఉంటుంది. సో ఈ పైన్ స్క్రిప్ట్ ని స్టెప్ 2 లో మీరు ఏం చేశారు? ట్రేడింగ్ వ్యూ అనేది కనెక్ట్ చేశారు. అంటే ఇక్కడ కాపీ చేసి దాన్ని ట్రేడింగ్ వ్యూ లో పైన ఎడిటర్ లో పేస్ట్ చేసి మీ చార్ట్ పైకి యాడ్ చేసుకున్నారు. ఇది స్టెప్ 2. స్టెప్ 3 లో ఏం చేశారు? బ్యాక్ టెస్టింగ్ అండ్ మోడిఫికేషన్. ఎప్పుడైనా సరే బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మోడిఫికేషన్ అనేది చెయ్యండి. అలా వదిలేస్తే అది బ్యాక్ టెస్టింగ్ లో పని చేయదు, మీకు టైం వేస్ట్ అయిపోతుంటది.